అయ్ బాబోయ్! బాబోయ్! ఏంటండి స్వామి ఇంతగా బేజారైపోతుందండి. 3 డ్రెసెస్ ఇస్తే 3 డ్రెసెస్ 3 మంత్స్ కుట్టానండి. మంత్‌కొక డ్రెస్ చొప్పున. ఇంత బద్ధకమైపోతే ఎలాగండి? దాన్ని బద్ధకం అనడం కంటే టైం కుదరట్లేదండి. ఏం చేయమంటారు? సో, ఫైనల్‌గా ఇది కొంచెం అర్జెంట్ అని చెప్పి అన్నారని చెప్పేసి నైట్‌కి నైటే స్టిచ్ చేయాలని చెప్పి కూర్చున్నాను. నైట్ కొద్దిగా కుట్టేసరికి మా వాడు అస్సలు ఓపిక లేదండి. మా వాడితో అస్సలు ఉండట్లేదు. అందుకనేసి నెత్తికొచ్చి కూర్చొని నన్ను కుట్టనివ్వకుండా ఇది, అది అని చెప్పని ఏడుస్తుంటే ఇంక సరే అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ కుట్టానండి. నా ఫేస్ చూడండి, నిద్రపోయి లేచొచ్చి మిషన్ మీద కూర్చున్నాను. సో, ఫైనల్‌గా డ్రెస్ అయితే స్టిచ్ చేసేసాను. రెడీ అయ్యి ఇంకా తీసుకెళ్ళి వాళ్ళకి ఇయ్యాలండి. సో, ఇదన్నమాట మనది. ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ ఇచ్చేసాను, స్వీట్ హార్ట్ నెక్. బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్వేర్ నెక్ ఇచ్చేసి ప్లస్ స్లిమ్ ఫిట్ ఇచ్చాను. మీకు అది ఈ డ్రెస్‌లో ఏమన్నా నెగటివిటీ కనిపిస్తుందేమో చెప్పండి, మీరే చెప్పండి. యాక్చువల్లీ డ్రెస్ షార్టేజ్ వచ్చిందనమాట టాపు. సో, అటాచ్ చేశాను. మీకు లెంత్ అటాచ్ చేశాను. మీకు కనిపించదు కానీ డీప్‌గా అబ్జర్వ్ చేస్తే కానీ అర్థం కాదు. ఇంకా ఒకటి ఏంటంటే మా ఫ్రెండ్ ఇంకో డ్రెస్ తీసుకొచ్చిందండి. ఐ మీన్ శారీ తీసుకొచ్చింది. వాళ్ళ పాపకి డ్రెస్ స్టిచ్ చేయమని చెప్పేసి, ఐ మీన్ ఫ్రాక్ స్టిచ్ చేయమని. చిన్నపిల్ల. సో, నాకు తెలిసి ఈ ఫ్రాక్‌లో ఈ శారీలో చాలా మిగులుతుందండి క్లాత్. నేనేం సజెస్ట్ చేశానంటే, నీకు కూడా ఇంకో డ్రెస్ అవుతుంది ఇందులో అని చెప్పేసి అన్నాను. ఇంతకీ ఈ శారీని ఏ విధంగా స్టిచ్ చేయాలో, ఐ మీన్ విత్ బార్డర్ స్టిచ్ చేస్తే బాగుంటుందా, వితౌట్ బార్డర్ స్టిచ్ చేస్తే బాగుంటుందా అనేది చెప్పండి. పళ్ళుకైతే ఇట్లా లైట్ గ్రీన్ వచ్చిందనమాట. సో, సజెషన్ ఇవ్వండి కొద్దిగా. ఇది ఎన్ని మంత్స్ పడుతుందో తెలీదు. నాకు కూడా ఐడియా లేదు. ఇది స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యేసరికి చూద్దాం. బాయ్ అండి.